పుష్ప 2 భారీ వ్యయంతో 3 సంవత్సరాలు నిర్మించినటువంటి చిత్రం విడుదల కాబోతుంది. దేశంలో సినీ అభిమానులందరూ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. పుష్ప 1 కన్నా ఇది బాగా హిట్ అవుతుందా, అంతకన్నా మంచి పేరు తీసుకొస్తుందా అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఎదురు చూస్తున్నారు. నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా ఈ పుష్ప 2 ఘన విజయం సాధించాలని, తెలుగు వారికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని. ఇంకొక అంశం ఏంటంటే, దీని నేపథ్యంలో చిన్న చిన్న విషయాలు ఎక్కడో వినిపిస్తున్నాయి గుసగుసలు. ఎవరో కొందరు ఈ సినిమాని ఆడుకోకుండా ఉండాలని కోరుకుంటున్నారని, కొన్ని చోట్ల ఆడుకోకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వింటున్నాం. అది రూమర్సో నిజాలో నాకైతే తెలియదు. అలాగే నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఏ చిత్రమైనా కష్టపడి తీసేటటువంటి చిత్రం ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అనేటువంటి మాట. బహుశా ఈ వివాదాన్ని తగ్గించటం కోసమో తెరదించటం కోసమో ఆయన ఈ ట్వీట్ సదుద్దేశంతో చేశారని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని చెప్తున్నా, ఎవరైనా ఎక్కడైనా ఈ పుష్ప 2 గురించి ఆడకూడదనో లేకపోతే ఇంకోటనో ఉంటే వారందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, ఎవరైనా ఒక సినిమా ఆడకూడదని కోరుకుంటే ఆడని రోజులు కాదు. సినిమా బాగుంటే అద్భుతంగా ప్రజలు ప్రేక్షకులు చూస్తారు. బాగోపోతే ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, ఫ్లాప్లు అయిపోతాయి. ఎంత పెద్ద నటుడు నటించినా అవి సక్సెస్ అవ్వాలని గ్యారంటీ లేదు. ఇంతకుముందు చలనచిత్రాలు చూడండి మీరు ఇంతకుముందు. కానీ పుష్ప 1 చాలా అద్భుతంగా హిట్ అయింది, ఊహకందని విధంగా హిట్ అయింది. అల్లు అర్జున్ అనే తెలుగు నటుడికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మనందరం కూడా గర్వించదగ్గ స్థాయిలోకి అల్లు అర్జున్ వెళ్ళాడు. ఇది వాస్తవమైనటువంటి అంశం. కాబట్టి తెలుగువాడిగా అది బాగుండాలి, బాగా హిట్ కావాలని కోరుకోవటంలో ధర్మం ఉంది. ఇంకో అంశం ఏంటంటే, ఎక్కడైనా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే వారికి మనవి చేసేది ఏమిటంటే, పెద్దవాళ్ళ మధ్యన గ్యాపులు ఉండవు, ఉన్న చాలా తాత్కాలికంగా ఉంటాయి. ఏదో క్షణంలో కలిసిపోతారు. ఇప్పుడు కీచులు ఆడుకునే వాళ్ళే మిగిలిపోతారు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి. ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్తాను. ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, హరికృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, వెంకటేశ్వరరావు గారు బజార్ని పడి మాట్లాడుకున్నారు. కాలం ఏం చేసింది, వారిని కలపలేదా? అంతే, ఏ కుటుంబమైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే కలిసిపోతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎనీహౌ, పుష్ప 2 ఘన విజయం సాధించాలని తెలుగు ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు, తెలుగు చలనచిత్రంలో ఉన్నటువంటి దర్శకులకు ఇది ఒక మంచి పేరు తీసుకురావాలని, ఇది మన బాహుబలిలాగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను ఒక తెలుగు వాడిగా కోరుకుంటున్నాను. రాజకీయ నాయకుడిని ఇవన్నీ ఎందుకు అనుకుంటారా? అప్పుడప్పుడు సినిమాలు రాజకీయాలు మిక్స్ అవుతుంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఉత్సాహంగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని, షేర్ చేసుకోవాలని ఒక సదుద్దేశమే తప్ప దురుద్దేశం లేదనేది దయచేసి మీరు గమనించాలి, అపార్థం చేసుకోవద్దు. ధన్యవాదాలు. నమస్తే. సీజ్ ది షిప్, ఇది మధ్యకాలంలో చాలా ప్రాచుర్యాన్ని పొందినటువంటి డైలాగ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పీడిఎస్ రైస్ని కాకినాడ యాంకరింగ్ పోర్టులో పట్టుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటనలో ఇది ఒక ప్రాముఖ్యత పొందినటువంటి డైలాగ్. చిత్రం ఏంటంటే, చివరికి షిప్ను సీజ్ చేయలేదు. సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు, ఎవరికి ఉండదు. అది వేరే అంశం. నిజానికి నేను చెప్పదలుచుకుంది అది కాదు, నా కథాంశం కూడా అది కాదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది పీడిఎస్ రైస్ని పట్టుకోవడానికి కాదని, వేరే అంశం కోసం ఆయన తొలి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు గారు పంపితే వెళ్ళారు అని చెప్పేదానికి నా ప్రయత్నం ఇక్కడ. రాను రాను తర్వాత జరిగినటువంటి సంఘటనలు చూస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎందుకు వెళ్ళారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజున చాలా విషయాలు చెప్తూ ఆయన ఏమన్నా అంటే, ఈ పోర్టు చాలా వనరబుల్ పోర్టు, దీనివల్ల చాలా ప్రమాదం ఉంది, దీని ద్వారా ఆర్డిఎక్స్ రావచ్చు,
దీని ద్వారా కసబ్ లాంటి ఉగ్రవాదులు రావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పోర్టు అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు. మనం అందరం చూశాం కూడా. ఆ తర్వాత మనోహర్ గారు వచ్చారు. నెక్స్ట్ రోజు మనోహర్ గారు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ పోర్ట్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు అన్నీ కావని, ఇవి జరగడానికి ప్రధానమైనటువంటి కారణం పక్కన ఉన్నటువంటి సీ పోర్టులో వాటాలు పంపకాల్లో ఘోరాలు జరిగిపోయాయని, అరబిందో కంపెనీ 41% ఎలా పొందింది, దీని మీద లోతైన విచారణ జరపాలి, బలమైన విచారణ జరపాలి అని చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు. అప్పుడే కొద్దిగా అర్థమవుతా ఉంది, ఈ బియ్యం పట్టుకోవడానికి వెళ్ళిన బాపత్ కాదు ఇది. ఆ పక్కనే ఉన్నటువంటి డీప్ సీ పోర్టులో వాటాల్లో జరిగినటువంటి మార్పులు చేర్పుల మీద మళ్ళా తిరగదోడి కొందరిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ డ్రామా అంతా చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తుంటే ఆడుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తొలి ప్రయత్నంగా దీనికి ఆజ్యం పోశారు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా చక్కగా వినియోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు అనడంలో ఏ విధమైన సందేహము లేదు. అసలు విషయానికి వద్దాం. అసలు విషయం ఏంటంటే కాకినాడ డీప్ సీ పోర్ట్. దీని గురించి 2 ముక్కలు ముందుగా మనం మాట్లాడుకోవాలి. 1997లో ఈ సీ పోర్టుని ప్రభుత్వం ప్రారంభించింది. చాలా ఇంపార్టెంట్ పోర్టుగా దీన్ని భావించారు. రాష్ట్రానికి చాలా ముఖ్యంగా కూడా దీన్ని భావించారు. 97లో ప్రారంభించినటువంటి ఈ పోర్టుని తరువాత 99లో నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రభుత్వం నుంచి ప్రైవేట్కి పరం చేశారు. అప్పుడే కేవీ రావు అనే ఆయన రంగప్రవేశం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కేవీ రావు గారికి ఒక విధంగా దీన్ని కట్టబెట్టేశారని ఆ రోజున పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ మాటలైతే మాట్లాడుతున్నారో ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్యాయంగా అక్రమంగా కేవీ రావుకి ఈ పోర్టుని దోచిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారని రాజకీయ విమర్శలు కూడా చేశారు. బహుశా అవి మర్చిపోయి ఉండవచ్చు. ఆ విధంగా కేవీ రావు గారు కాకినాడ డీప్ సీ పోర్ట్లో ప్రవేశించారు. ప్రభుత్వానికి ఏదో కొద్ది గొప్ప వాటా పెట్టి మొత్తం అంతా కేవీ రావు గారికి కట్టబెట్టేసి కేవీ రావు గారి ద్వారానే ఇదంతా నడిపించారు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు సొంత మనిషిగా కేవీ రావు గారు అలా ఉన్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర గారు వచ్చిన తర్వాత కూడా ఆ కేవీ